ఎన్ని విమర్శలు వచ్చినా చెక్కు చెదరని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగని ధీర చరిత్రలు సర్దార్ వల్లభాయ్ పటేల్. 75 ఏళ్ల జీవితకాలంలో లక్ష్యాల సాధనకు సంబంధించి ఆయనది తిరుగులేని పోరాట పటిమ. విదేశాంగ విధానం వంటి కీలక అంశాల్లో నాటి ప్రధాని నెహ్రూతో అభిప్రాయ భేదాలొచ్చినా కడదాకా విధి నిర్వహణకు అంకితం కావటమే ఆయన విలక్షణ వ్యక్తిత్వానికి నిలువెత్తు ప్రతీక. ఏడాది కాలంలోనే 560కి పైగా సంస్థానాలు, స్వతంత్ర రాజ్యాలను భారత సమాఖ్యలో విలీనం చేసి నవభారత నిర్మాతగా నిలిచారు. ఐక్యతా భావనకు నిలువెత్తు చిరునామా, సమర్థతే సోపానంగా ఎదిగిన సమున్నత శిఖరం. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలే ఇంటి పేరు. అంకిత భావం, క్రమశిక్షణకు ఓ పాఠ్య గ్రంథం. కొందరు నాయకులుగానే పుడతారు, మరికొందరు అవకాశం, ఆస్తిపాస్తులు, అదృష్టం కొద్దీ ఆ స్థాయికి ఎదుగుతారు. మొదటి వర్గానికే చెందిన మిగిలిన వాటన్నింటికీ అతీతమైన సమున్నత వ్యక్తిత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్. నేడు యావత్ భారతావని శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆ మహామనిషి గురించి చెప్పడానికి అసలు మాటలే లేవంటే అతిశయోక్తి కాదు. ఆడంబరం, అట్టహాసాలు లేకుండా దృఢమైన నిర్ణయాలతో సువిశాల జాతి నిర్మాణాన్ని సాహసోపేతంగా, అద్వితీయంగా పూర్తి చేసిన చరిత్ర పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చెక్కు చెదరని సంకల్పంతో వయోభారం లెక్క చేయకుండా దేశమంతా కలియదిరుగుతూ స్వతంత్ర మనుగడకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వందలాది సంస్థానాలను విలీనబాట పట్టించడంలో అసాధారణ చతురత, విజ్ఞత ప్రదర్శించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ పరపీడన పరాయణత్వం, దాస్య శృంఖలాలను ఛేదించుకొని స్వతంత్ర జాతిగా అవతరించిన భారతావనికి సమస్యలే స్వాగతం పలికాయి. సుదీర్ఘంగా సాగిన స్వతంత్ర సమరం, అనూహ్యంగా వచ్చిపడిన విభజన గాయం, వాటితోనే సతమతమవుతున్న పురిటిగడ్డకు అడుగడుగునా అడ్డు తగిలే సంస్థానాలు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఆసేతు హిమాచలం, విశాల భారతావని నిండా పరుచుకుని ఉన్న 565 రాచరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోంమంత్రిగా ఈ సమస్యను ఒక సవాలుగా స్వీకరించారు ఉక్కు మనిషి. రక్తపాత రహితంగా, స్పర్ధలకు తావు లేకుండా సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించడంలో, దేశాన్ని ఐక్యతా చిహ్నంగా నిలబెట్టడంలో సుదృఢ సంకల్పం, అసాధారణ ప్రజ్ఞ కనబరిచారు. 72 సంవత్సరాల వయసులోనూ ఏమీ లెక్క చేయకుండా తెగిపడిన పూసల్లా ఉన్న సంస్థానాలన్నింటినీ భారతమాత మెడలో దండగా గుదిగుచ్చడానికి ఒంటి చేత్తో ఆయన పడిన శ్రమ అనంతం. రాజులు, సంస్థానాధీశులను నయానా భయానా దారిలోకి తీసుకొచ్చారు. ఒరిస్సా, నాగపూర్, సౌరాష్ట్ర, కొల్హాపూర్, బరోడా, రాజస్థాన్, మైసూర్ ఇలా ఎన్నో సంస్థానాలు బేషరతుగా, రక్తపాత రహితంగా భారత భూభాగంలో విలీనమైపోయారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి సంస్థానాలన్నీ దాదాపు దేశంలో అంతర్భాగంగా మారాయి. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ వంటి వాళ్లే ఆ ఘట్టం అంత త్వరగా పూర్తయినందుకు ఆనందాశ్చర్యాలు ప్రకటించారు. విలీనాల ద్వారా దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని, దాదాపు 8,60,00,000 మంది ప్రజలను భారత్లో కలపగలిగారు పటేల్. పాకిస్తాన్ కంటే ముందే లక్షద్వీప్ చేరుకుని త్రివర్ణ పతాకం రెపరెపలాడించారు. జునాగఢ్, హైదరాబాద్లతో ఎదురైన పేచీలకు అలవోకగా పరిష్కారాన్ని చూపారు. రెఫరెండం ద్వారా జునాగఢ్ను, పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని భారత యూనియన్లో భాగం చేశారు. శ్రీనగర్కు సకాలంలో సేనలను పంపి పాక్ ఆక్రమించగా మిగిలిన భూభాగాన్నైనా భారత్కు మిగిలేలా చేశారు.
సర్దార్ పటేల్కి నిజంగా చరిత్రలో అంటే ఇది ఆయన చేసింది ఎంత గొప్ప కార్యమో, దానిలో ఎంత దూరదృష్టి గల పటిమ గల నాయకత్వం ఉంది, ఎంత దృఢ సంకల్పం ఉన్నది, మరి ఎంతటి లౌక్యం ఉన్నది, ఎంతటి దౌత్య నీతి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకోక దాన్ని చాలా ఒక వాక్యంలో చెప్పేస్తాం. సంస్థానాల విలీనం అని చెప్పన్నది మన చరిత్రలో ఒక వాక్యంగా చెప్పేసి ఆయన పక్కన పెట్టేసి, ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులకే ఆయన 1950లోనే ఆయన మరణించడం జరిగింది. కాబట్టి ఒక అసాధారణమైనటువంటి మహామనీషి ఆయన, ఉక్కు సంకల్పం గలవాడైన. పటేలు ఈ స్వతంత్ర భారత దేశ భవిష్యత్తుకు మంచి పునాదులు వేశాడు. స్వతంత్ర భారత ఐక్యతకు, భవిష్యత్తుకి, ఒక భద్రతకు పునాది వేసినటువంటి ఒక గొప్ప రాజకీయవేత్తగా మనం పటేల్ని గుర్తుంచుకోవాలి, స్మరించుకోవాలి. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతావనికి ఆయనే తొలి హోంమంత్రి కాకపోయి ఉంటే మన చరిత్రే మరోలా ఉండేదేమో. గాంధీ, నెహ్రూ, పటేల్ కలిసి చేసిన కృషి ఫలితం ఇవాళ ప్రస్తుతం కళ్ల ముందున్న నవభారతం.